అదేంటి కిషోర్ గారి నంబర్ కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేసి రాంగ్ నెంబర్ అంటుంది. వాళ్ళ వైఫ్కి చెప్పడానికి వీల్లేదు. కిషోర్ గారేమో కంప్లైంట్ ఇవ్వొద్దన్నారు. ఒకవేళ ఎస్ఐ గారి ఇంట్లో ఉన్నది నయనేమో. ఏదైతే అదైంది. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను. సరస్వతి, ఫోన్ చూడు. సరస్వతి పైన ఉన్నట్టుంది, నేను చూస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హలో, ఎస్ఐ అర్జున్ గారేనండి? ఆయన బిజీగా ఉన్నారు, ఏంటో చెప్పండి. మీ దగ్గర ఎవరో పాప ఉందని తెలిసింది. ఆ విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఒక నిమిషం లైన్లో ఉంది. సార్, ఎవరో పాప గురించి మాట్లాడాలట. డైరెక్ట్గా స్టేషన్కి వచ్చామని చెప్పండి. నేరుగా స్టేషన్కి వచ్చామన్నారండి. థ్యాంక్స్ అండి. పేరేంటో కనుక్కోండి డాక్టర్ గారు. హలో, మీ పేరు? కట్ చేశారు సార్. ఇట్స్ ఓకే, స్టేషన్కి వస్తారు కదా. దగ్గరలోనే ఉన్నాను నాగరాజు. త్వరగా వెళ్ళండి రా బాబు. మెడిసిన్స్ తీసుకున్నావా? తీసుకున్నాను. నువ్వు వాళ్ళిద్దరు క్లియర్గా చెప్పావా లేదా? చెప్పాను. స్టేషన్కి ఎంత దూరంలో ఉన్నారు? ఇంకో 5 minutesలో అక్కడ ఉంటాం. ఒరే పని చేయండి, ఒక అరగంట తర్వాత వెళ్ళండి. వెళ్ళి అష్టాచం ఆడుకోండి. అదేంటి? మరేంటి, ఇంకెప్పుడు చెప్పాను ఇంకా చేరలేదు మీరు. ట్రాఫిక్ ప్రాబ్లం నాగరాజు. లాయరు, మనకి ప్రాబ్లం రాకుండా చూడండి. నీ కూతురు ప్రాణం కాపాడే సంజీవిని కారులోంచి నేనే తీసేశాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. లాస్ట్ ఇయర్ దీని బర్త్డే కూడా ఆపరేషన్ అటెండ్ అయ్యారు. పోయినసారి కేక్ కట్ చేయడానికి మన హెల్ప్ తీసుకుంది. ఇప్పుడు ఇదే కట్ చేస్తుంది. టెడ్డీ, రాత్రి మన ఇంటికి నీ ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ వస్తారు. టెడ్డీ, నీకేం కాదమ్మా, నీకేం కాదు. కిషోర్, కిషోర్, ఈ పాప ఫోటో నీ దగ్గర ఉందేంటి? ఇది నా కూతురు. నీ కూతురా? టెడ్డీ, మీకు తెలుసా? రోడ్డు మీద ఒంటరిగా ఉంటే తప్పిపోయిందని చెప్పి నేనే తీసుకొచ్చాను. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ పాప రాత్రంతా మన ఇంట్లోనే ఉంది. మీతోనే కదా పడుకుంది. పైగా రాధ ఈ పాపని మా ఆయనకి చూపించాలని పైకి తీసుకొచ్చింది. మీకు చూపించలేదా? ఇప్పుడు నిద్ర పట్టను. నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది. నన్ను లేపడం ఎందుకని చెప్పుండదు. ఇప్పుడు పాప ఎక్కడుంది? పాపని పొద్దునే స్టేషన్కి పంపించాను. ఇప్పుడు తను అక్కడే ఉంటుంది. అయితే పదండి, స్టేషన్కి వెళ్దాం. మీ పాప ఎలా మిస్ అయింది?
స్కూల్లో మిస్ అయింది. ఎప్పుడు? 2 రోజులైంది. ఆ, మరి కంప్లైంట్ ఇవ్వలేదా? ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు స్టేషన్కి వెళ్దాం పదండి. నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నాతో కూడా ఒక మాట చెప్పలేదు. చెప్పే పరిస్థితి రాలేదు. ప్లీజ్, నేను అన్నీ చెప్తానని చెప్తున్నానుగా. అది పేషెంట్, ఇంకాసేపట్లో ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఓకే, 1 minute. అంటే అది కిడ్నాపర్ దగ్గర లేదనమాట. హలో, నాగ్, ఆ పాప కిషోర్ కూతురని ఎస్ఐకి తెలిసిపోయింది. అంతేకాదు, ఆ పాప నీ నుంచి తప్పించుకున్నట్టు, రాత్రంతా అది ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నట్టు కిషోర్కి తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ స్టేషన్కి బయలుదేరుతున్నారు. ఇంకాసేపట్లో అక్కడ ఉంటారు. కాకపోతే ఎస్ఐకి కిడ్నాప్ గురించి ఏం చెప్పలేదు, జస్ట్ మిస్ అయిందని చెప్పాడంతే. పాప వాడి దగ్గర లేదంటే వాడి మాట వినాల్సిన పని లేదు. మొత్తం అర్జున్ గారికి చెప్పడమే బెటర్. కిషోర్, వెళ్దామా? సార్, ఏంటి? ఏం లేదు. స్కూల్ నుండి తీసుకెళ్ళిన వాడికి స్టేషన్ నుంచి తీసుకెళ్ళడం పెద్ద పనేం కాదు. ఇప్పుడు నేను రివర్స్ అయితే పాపకి డేంజర్. ముందు పాప నా దగ్గరకు వచ్చాక వాడి సంగతి చూడాలి. కిషోర్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే, పాప హెల్త్ బాగాలేదు కదా, ఒకసారి స్టేషన్కి ఫోన్ చేసి చెప్పండి. షూర్. ఎంగేజ్ వస్తుంది, పక్కనే కదా, మనం 10 minutesలో వెళ్ళిపోవచ్చు. మౌ. రే సామి, అసలు విషయం చెప్పకుండా సోది చెప్పావంటే అడ్రస్ కనుక్కొని వచ్చి మరీ కుమ్మేస్తా. పెట్టే ఫోను. ఛే, పొద్దుటి నుంచి ఇదే గొడవ, ఒక్కటి పనికొచ్చే ఫోన్ రాలేదు. రాయ్, చాయ్ చెప్పు. బైక్ స్టార్ట్ అయ్యేలా లేదు. నా కార్లో వెళ్దాం రండి. దానికి ఇన్సులిన్ ఇచ్చే టైం అయింది. ఏమండి, ఆగండి. మనం బయటికి వెళ్దాం అనుకుని రెడీ అయ్యి వచ్చేలోపు వెళ్ళిపోతున్నారేంటి? మనం వెళ్దాం పదండి, ఊరు నుంచి వాళ్ళందరూ వస్తున్నారు. నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు మీ అన్నయ్య వెళ్ళండి. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళడానికి మీరు రాకుండానే వెళ్తే ఏం బాగుంటుంది? పొద్దున బస్సులో ఎక్కడ దిగాలి, ఎక్కడ ఉండాలి అని మొత్తం ఫోన్లో చెప్పారు కదా, మర్చిపోయారా? సారీ, వేరే టెన్షన్లో పడి ఆ విషయం మర్చిపోయాను. సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? రాధా, ఇప్పుడు నేను వెళ్ళకపోతే చాలా ప్రమాదం. దయచేసి నన్ను వెళ్ళి. ఏంటండి ఆ మాటలు? మిమ్మల్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నట్టు. అంత ముఖ్యమైన పని అయితే వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగి పెట్టేసి వెళ్ళొచ్చు కదా. ఓకే కిషోర్, మ్యాటర్ నాకు తెలుసు కదా, నేను వెళ్తాను. ఆ ఇన్సూరెన్స్ సంగతే నేను చూస్తాను. యూ డోంట్ వరీ. మీరు చేయాల్సిన పని నేను చేస్తాను. మీరు హ్యాపీగా ఉండండి, ఓకే? డాక్టర్ ఫోన్ చేద్దామా? ఇప్పటికే ఆలస్యమైంది రాజు. ఇప్పుడు మనం ఫోన్ చేసి ఆ డాక్టర్ వచ్చి వద్దు మనమే హాస్పిటల్కి తీసుకుపోదాం. ఎస్ఐ గారు వస్తే రాని ఏమవుద్ది? తిట్టేవాళ్ళు ఎలాగో తిడతారు. హాస్పిటల్కి తీసుకుపోదాం పదా. సరే పదా. తల్లి, అమ్మా, అయ్యో ఏంట్రా ఎలా చేసావు? బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నా బిడ్డ బాధతో అల్లాడుతుంటే మీరేంటండి? ముందా ఇంజెక్షన్ చేయండి. ఏమయ్యా, నా బిడ్డ అలా అల్లాడిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారే, మీ బిడ్డ అయితే అలా చూస్తూ ఊరుకుంటారా? సారీ సార్,
మా పాప అంటే మాకు ప్రాణం, అందుకే అది అలా మాట్లాడుతుంది. మీరు ఏమనుకోకండి. ఇప్పుడు అవన్నీ అవసరమా? ముందు పాపని హాస్పిటల్కి తీసుకుపదండి. సార్, ఇక్కడికి దగ్గరలో హాస్పిటల్ ఏమైనా ఉందా? పక్కనే ఉంది. థ్యాంక్ యూ సార్, మా బిడ్డను మాకు దక్కేలా చేశారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మా ఆయనకి చూపించాలని పైకి తీసుకొచ్చింది. మీకు చూపించలేదా? ఒక్క నిమిషం. పాప మీ పాపే అనడానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఏంటండి తమాషాగా ఉందా? బిడ్డ బాధతో అల్లాడుతుంటే మీకు ప్రూఫ్లు కావాలా? లక్ష్మి ఉండు. ఏంటండి ఇది? పాప దొరికిందని ఆనందంలో హడావిడిగా వచ్చాం. అయినా మా బిడ్డ మాదని చెప్పడానికి ప్రూఫ్ కావాలా? బిడ్డ కోసం అల్లాడుతున్న ఆ తల్లిని చూసాక కూడా మీరు ఆ మాట ఎలా అడగగలుగుతున్నారండి? చూడండి, అవన్నీ మాకు తెలీదు. సరైన ప్రూఫ్ లేకుండా పాపను ఎవరికి ఇవ్వద్దని ఎస్ఐ గారు మాతో చెప్పారు. ఈ పాప రాత్రంతా మన ఇంట్లోనే ఉంది. మీతోనే కదా పడుకుంది. దానికి ప్రతి 8 అవర్స్కి ఒకసారి ఇన్సులిన్ ఇవ్వకపోతే ఎంత ప్రమాదం వాడికి తెలియదు. చెప్పినా వినిపించుకోవడం. ఏంటి సార్, ఎస్ఐ గారు ఇంకా రాలేదు? వస్తున్నారండి. ఎప్పుడు వస్తారండి? పాపం చూడండి, కళ్ళు తేలేసి ఎలా చూస్తుందో. దానికి ఏదన్నా అయితే మీ ఎస్ఐ గారు మీరు సమాధానం చెప్తారా? ఆల్రెడీ బయలుదేరారు సార్, వస్తూ ఉంటారు. ఏంటండి వచ్చేది? పసిబిడ్డల కళ్ళ ముందు అల్లాడుతుంటే రూల్స్ మాట్లాడుతున్నారే. అసలు మీకు మానవత్వం ఉందా? చూడండి, నా బిడ్డకి ఏదన్నా జరగరాంది జరిగితే మిమ్మల్ని మీ ఎస్ఐని ఎవరిని వదలను. రాజు, పాపం చిన్నపిల్లయ్యా, పంపించేద్దామా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. చిన్నపిల్లని జాలి పడితే ఏదైనా తేడా వస్తే మన ఉద్యోగాలు ఊడతాయి. ఏమండి, పెళ్లి వరకు మహాలక్ష్మి వాళ్ళు మనం ఒకే ఇంట్లో ఉండకూడదు కదా? సార్, మీరైనా చెప్పండి, ఆయనకు అర్థం కావటం లేదు. ఎవరో బిడ్డని మా బిడ్డని చెప్పుకోవాల్సిన కర్మ మాకేంటి? పాప బాధతో అల్లాడుతుంటే ఇంజెక్షన్ ఇచ్చాను, కాస్త తగ్గింది. ఆ ఇంజెక్షన్ వేయాలని నాకు ఎలా తెలుసు? ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలో చెప్పండి. ఏమండి, సెల్ ఫోన్ అర్జెంట్ అయితే కార్ పక్కన ఆపి మాట్లాడొచ్చు కదా? హలో, పేషెంట్ దగ్గరికి వెళ్ళారా? లేదు, జస్ట్ 2 minutesలో వెళ్ళిపోతాను. ప్లీజ్ త్వరగా వెళ్ళండి. చూడగానే ఫోన్ చేయండి. ష్యూర్ కిషోర్. ఏమండి, పేషెంట్ని కలిశారా అంటున్నారు? తాతగారి గురించా? సర్లే, మీరు పోనివ్వండి. నేను వాగుతూనే ఉంటే మీరు కార్ తోలడానికి ఇబ్బందిగా ఉంటుంది. సరే ఉండండి, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆయన పంపించమంటే అలాగే పంపిస్తాను. వద్దు సార్, మీ ఎస్ఐ గారు వస్తున్నారు అంటూ అరగంట ఆపారు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నానని ఇంకో గంట లేట్ చేస్తారు. ఆయన రావద్దు, మీరు పంపొద్దు. ఆ ప్రూఫ్స్ ఏవో మేమే తెప్పిస్తాం.
ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. హలో. అరే తమ్ముడు, నేనురా. పాప దొరికింది, పోలీస్ స్టేషన్లో ఉంది. దాన్ని మనతో పంపించాలంటే ప్రూఫ్స్ కావాలంటరా. దాన్ని చూస్తుంటే భయంగా ఉందిరా. త్వరగా ప్రూఫ్స్ తీసుకొనిరా. రాయ్, నీకు బుద్ధుందిరా? ఈ మాత్రం దానికి నాకు ఫోన్ చేయాలా? అలాగే. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే. మా తమ్ముడికి ఫోన్ చేశాను, ప్రూఫ్తో వస్తున్నాడు సార్. ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే మా పాప డాన్ బాస్కో స్కూల్లో చదువుతుంది సార్. వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఫోన్ నెంబర్ తెలుసా? తెలుసు సార్. హలో మేడం, మేము పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇక్కడ ఓ పాప పేరు ఏమన్నారు? నైనా. నైనా అనే పాప తప్పిపోయి మా పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ పాప కోసం వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. అలాగా? ఒక్కసారి ఇవ్వండి. హలో మేడం, నేను కిషోర్ని. మా పాపను మాతో పంపమంటే ప్రూఫ్స్ కావాలంటున్నారు మేడం. మీరైనా చెప్పండి మేడం. ఒకసారి మీరు వారికి ఇవ్వండి. ప్రిన్సిపల్ గారు మీతో మాట్లాడతారంట. హలో. ఆయన పాప తండ్రి, నాకు తెలుసు. నేను ఇంతకు ముందే మీ ఎస్ఐ గారితో మాట్లాడాను. పాపను పంపించండి. అలాగే మేడం. ఎప్పటికైనా నమ్మకం వచ్చిందా? ఏంటి రాజు ఇంకా ఆలోచిస్తున్నావు? సార్, మీరు తీసుకెళ్ళండి. అది కాదు. నువ్వు ఊరుకో, నీ అనుమానం నువ్వు. సార్, మీరు తీసుకెళ్ళండి.